మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కృపా సమాధానం కలుగును గాక. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ఈరోజు మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేని గురించి చింతపడుకుని గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపం దేవుడికి తెలియజేయండి. ఇక్కడ ఏం రాయబడుతుందంటే, అసలు ఫస్ట్ ప్రతి ఒక్క మనిషికి చింత. ప్రతి మనిషి ఎవరు బాధపడతారు. చింత ఎలాంటిదంటే మనిషికి నిద్ర లేకుండా చేస్తుంది, లేకపోతే తినలేకుండా ఆసక్తిగా ఉండదు. అంటే మనిషి బాధపడతాడు చింత వల్ల. ప్రతి ఒక్క దాని గురించి మనిషి చింత ద్వారానే బాధపడతాడు. మనిషి దేని గురించి చింతపడతాడంటే తనకున్న అవసరం వల్ల, తనకున్న ఆలోచన వల్ల, అలాగే ఓవర్ థింకింగ్ వల్ల మనిషి దేవుడు చింతపడుతూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంటే దేని గురించి చింతపడండి అంటే దేని గురించి చింతపడదని దేవుడు ఒక వాక్యము చెప్తుంది. ఎందుకు చింతపడద్దంటే ప్రార్థన విజ్ఞాపనం చేత. అవును, మనం ప్రార్థన చేత మన జీవితంలో చింత ఉండదు. మనం ప్రార్థన చేయడం మనకు కావాలి. ప్రార్థన అంటే ఏంటి అంటే ప్రార్థన దేవుడితో మాట్లాడటం, ప్రార్థన అంటే దేవుడితో సంభాషించడం. వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. అంటే దేవుడితో మాట్లాడతాం. మన ప్రతి ఒక్క అవసరతలు, మనకున్న ప్రతి ఒక్క సమస్యలు దేవుడితో చెప్పుకోవడం. అలాగే ప్రార్థనలో మన జయించినవి ఏమి అన్ని జయించగలుగుతాం. మన ప్రార్థన మన జీవితంలో ఒక ప్రార్థనని ఈ లోపల ఏ ఒక్క చింతైనా శ్రమ అయినా సరే ఏదైనా మనం జయించగలుగుతాం. మనం బైబిల్ చూసినట్లయితే హిజ్కియా గురించి మాట్లాడినట్లయితే, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు తను ప్రార్థన చేశాడు. తను చనిపోతాడు. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా నువ్వు చనిపోతావు అని చెప్పగానే హిజ్కియా ఏ డాక్టర్ని కలవా, ఈ యొక్క ఎటు ఎలా అంటే ఎటువంటి పూజలు ఎటువంటి కలవాల, తను మోకాలు వేసి ప్రార్థన చేశాడు. మోకాలు వేసి ప్రార్థన చేశాడు. తన ఒక విన్నపం చెప్పుకున్నాడు. ప్రార్థన విన్నపం ఎవరు చెప్పారంటే, దేవా నీ చింతానుసారం ఏ రీతిగా నడిచాను, నీ చిత్రప్రకం ఏ రీతిగా జరిగించాను, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించావు అని ఇసుకే దేవుడు మొదలుపెట్టుకుంటే దేవుడు తనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అలాగే ప్రార్థన ద్వారా మనం జయించడం చాలా ఉంది. మనకి ఇప్పుడు నిజంగా మనకు జీవితంలో ప్రార్థన చేస్తే ఎటువంటి శోధన, ఎటువంటి చింతు ఏది మన జీవితంలో ఉండదు. అలాగే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. పరిసయ్యుడు అలాగే సమరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇద్దరు ప్రార్థన విన్నాడు, కానీ ఒకరి ప్రార్థనకే జవాబు వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. ఎలా ప్రార్థన? నీ యొక్క జీవితం తగ్గింపు జీవితంతో నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు నిజంగా నీ జీవితంలో ప్రార్థన జీవితంలో అనుగ్రహించగలిగితే, అలాగే ప్రార్థన చేస్తే నీ యొక్క జీవితంలో చింత అనేది ఉండదు, ఎటువంటి శోధన ఉండదు. ఈ లోకంలో చాలా మంది సూసైడ్ అనేది ఎటువంటి చెడు ఆలోచన ద్వారా యూత్ ఎటు వెళ్ళిపోతుంది. లోకంలో చాలా మంది ఒక జీవితంలో కొన్ని ఆలోచనలు ఎటో చనిపోతున్నారు. దానికి కారణం చింత, దాని ఒక బాధ. ఆ బాధ పోవాలంటే నీ జీవితం ఏమంటారంటే ప్రార్థన జీవితం. ఒక ప్రార్థన నీ జీవితంలో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. నువ్వు దేవుడు ఎదుట వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎటువంటి శోధన ఉండదు, ఎటువంటి శ్రమ ఉండదు, ఎటువంటి సమస్య నీ జీవితం ఉండదు. ఎప్పుడు ఉండదంటే నీ జీవితంలో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అది జీవితం ఉండదు. మరి నేటి దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేసే వారికి ఉంటామా? ప్రార్థన చేయాలి. ప్రార్థన మన యొక్క జీవితాన్ని మారుస్తుంది, మన యొక్క బ్రతుకును మారుస్తుంది, మన యొక్క కుటుంబాన్ని మారుస్తుంది. ప్రతి ఒక్క అవసరత మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్క నీ జీవితంలో చింత పోవాలంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. కొద్ది మాటలు దేవుడు గురించి